అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, 5 సీట్లలో లెజిస్లేటివ్ మెంబర్స్ ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 5 సీట్లు కూటమికి చెందుతాయి. ఒకటి జనసేనకి ఇచ్చారు, 2 బీజేపీకి ఇచ్చారు, 3 సీట్లు టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఈ టీడీపీ వాళ్ళ కంటెస్టేషన్లో ఒక రకమైన రచ్చ జరుగుతూ ఉంటే, బీజేపీకి ఇచ్చిన సీట్లో మట్టుకు మరీ ముఖ్యంగా కేడర్ మొత్తం అనూహ్యంగా సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని. బీజేపీకి ఇచ్చినప్పుడు సోమా వీర్రాజు కూటాన్ని టీడీపీ కేడర్ మొత్తం ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతారు. ఎందుకు? ఫ్రెండ్లీ పార్టీ సీట్ ఇచ్చాం, వాళ్ళు ఎవరో ఒకరు పెట్టుకుంటారని ఈయన చేతులు దులుపుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఫ్రెండ్లీ పార్టీ అయినా బీజేపీ తరఫున ఇచ్చిన సీట్ ఎవరికి ఇచ్చారు? సోమా వీర్రాజుకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వకుండా మాధవకి వచ్చినట్టు వాళ్ళకి గొడవ ఉండేది కాదు. సోమా వీర్రాజు గతంలో కూడా ఎమ్మెల్సీ సీట్ ఇస్తే 4 సంవత్సరాల పాటు ఆయన బీజేపీ తరఫున పనిచేయాల, ఆయన వైసీపీ తరఫున పనిచేశాడు. ఆ రోజు అధికారంలో ఉన్న ఎలయన్స్ పార్టీ అయిన టీడీపీని రోజు విమర్శిస్తూ పనిచేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో సోమా వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అప్పుడు ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. పర్యటనలో సోమా వీర్రాజు గారు వెళ్ళి దండం పెడితే మీరు ఎవరైనా అడిగాడు. ఒక దేశంలో ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉండి ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా అంటే మీ పేరేంటి అని అడిగాడు ఆయన, ప్రధాని గారు. ఈయనకి ఐడెంటిటీ ఆ విధంగా ఉంది ఢిల్లీ పెద్దల దగ్గర. మరి ఈయన్ని పార్టిసిపేషన్ చేశారు, గతంలో ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ ఇవాళ ఎమ్మెల్సీ ఇస్తారు అనే దాని మీద పార్టీ కేడర్ మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. ఎవరిని? చంద్రబాబు నాయుడిని. ఎందుకు సోమా వీర్రాజుకి ఇచ్చారు? సోమా వీర్రాజు సరైన నాయకుడు కాదు. ఎందుకంటే బీజేపీ తరఫున పనిచేయడు ఆయన. బీజేపీలో ఉండి వైసీపీ తరఫున పనిచేస్తాడనేది టీడీపీ కేడర్ యొక్క ఆర్గ్యుమెంట్. అవి వాస్తవాలు కూడా కొన్ని సంఘటనలు కూడా గతంలో మిత్రపక్షంలో ఉండి కూడా విమర్శలు చేయటం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను కానీ తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను కానీ విమర్శించే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సోమా వీర్రాజుకి ఇచ్చే బదులు వైసీపీ వాళ్ళకి ఇవ్వడం బెటర్ కదా అని మాట్లాడుతున్నారు. మరీ కేడర్ మొత్తం వైసీపీ వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, ఒక సీటు వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కొంటారు. మన సీటు తీసుకుని మన మీదే దాడి చేస్తాడు ఈ సోమా వీర్రాజు అని కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారని, సోమా వీర్రాజు టికెట్ ఇవ్వడం మీద ఎవరో కూడా హర్షించట్ల కూటమి నాయకులు ఎవరో కూడా అని టీడీపీ కార్యకర్తలు మొత్తం సోషల్ మీడియాలో కోడేకి వస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.